హాయ్ వ్యూవర్స్, హ్యాపీ డే టు ఆల్ ఆఫ్ యూ. అందరూ బాగుండాలి, అందులో మీరుండాలి. మీరు సైబర్ మోసానికి గురయ్యారా? మీ ఖాతాలోని డబ్బులన్నీ లూటీ అయ్యాయా? సైబర్ నేరాల ద్వారా ఆర్థికంగా మీరు నష్టపోయారా? అయితే మీరు గుర్తుపెట్టుకోండి, మీరు కాల్ చేయాల్సిన హెల్ప్ లైన్ నెంబర్ ఇండియన్ గవర్నమెంట్ ఆర్థిక నేరాలపై, సైబర్ నేరాలపై ఏర్పాటు చేసినటువంటి హెల్ప్ లైన్ నెంబర్ 1930 1930 1930కి ఇమ్మీడియట్గా కాల్ చేయండి. మీ సైబర్ మోసాన్ని సంబంధిత అధికారులకు తెలియచేయండి. మీరు సైబర్ నేరాల ద్వారా మోసపోయినటువంటి ఆర్థికంగా మోసపోయిన డబ్బుల్ని, మీ ఖాతా నుండి లూటీ అయిన డబ్బుల్ని, మీకు తెలియకుండానే చెప్పిన ఓటీపీల ద్వారా మోసపోయిన డబ్బుల్ని మీరు మళ్ళీ తిరిగి రాబట్టుకునేందుకై మీరు సంబంధిత అధికారులకు కంప్లైంట్ చేయడానికై ఉన్నటువంటి హెల్ప్ లైన్ నెంబరే 1930 1930కి ఫోన్ చేయడం ద్వారా మీ కంప్లైంట్ రిజిస్టర్ చేయబడుతుంది. మీ డబ్బు మీకు తిరిగి రాబట్టడంలో సహాయకారిగా ఉంటుంది. కాబట్టి మీరు ఆర్థిక నేరానికి గురైనట్లయితే మీరు తప్పనిసరిగా ఫోన్ చేయాల్సిన హెల్ప్ లైన్ నెంబర్ 1930 1930కు ఫోన్ చేయడం ద్వారా మీరు ఆర్థిక నేరాన్ని నుండి, ఆ జరిగిన నేరంలో పోగొట్టుకున్న డబ్బులని, మీ ఖాతా నుండి వెళ్ళిపోయిన డబ్బుల్ని మరికి తిరిగి రాబట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చేయాల్సింది, మీరు సైబర్ నేరం ద్వారా డబ్బులు పోగొట్టుకున్నట్లయితే 1930కి కాల్ చేయండి. మీకు తెలుసు, అనేక అంశాలకి హెల్ప్ లైన్ నెంబర్లు ఉన్నాయని. ఇండియన్ గవర్నమెంట్ వారు సైబర్ నేరాలపై ఏర్పాటు చేసినటువంటి హెల్ప్ లైన్ నెంబరే 1930 1930కి కంప్లైంట్ చేయడం ద్వారా మీరు సైబర్ నేరాన్ని రిజిస్టర్ చేయించుకొని మీ డబ్బులు మీరు తిరిగి రాబట్టుకోవచ్చు. కాబట్టి మీరు 1930కి కాల్ చేయండి. మీరు సైబర్ నేరానికి గురైనట్లయితే మీరు ఈ వీడియోని మీ మిత్రులకి, మీ ఆత్మీయులకి, మీ శ్రేయోభిలాషులకి, మీ పక్కింటి వారికి అందరికీ షేర్ చేయండి. ప్రతి ఒక్క ఫోన్కి ఈ వీడియోను షేర్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ వాడవాడన, వీధిన సైబర్ నేరానికి గురవుతున్న క్రమాన్ని మనం చూస్తున్నాము. కాబట్టి హెల్ప్ లైన్ నెంబర్ ప్రతి ఒక్కరికి తెలియడము అత్యవసరమైన రోజులు వచ్చేసాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి వీడియోను షేర్ చేయండి. హెల్ప్ లైన్ నెంబర్ని అందరికీ తెలియజేయడంలో మీ వంతు పాత్ర పోషించండి. కాబట్టి 1930 సైబర్ నేరాలు జరిగినప్పుడు చేయాల్సినటువంటి హెల్ప్ లైన్ నెంబర్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్కై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉంటాను. థ్యాంక్ యూ.